జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ వచ్చేటటువంటి రోజు. అది రేపే. అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గూడా ఏందంటే రేపు సెలబ్రేట్ ఎలా జేసుకోవాలి మనం? తెలంగాణ సెలబ్రేషన్స్ ఎలా ఉండాలని జెప్పేసి ఆ ప్లాన్‌లో బిజీగా ఉండాల్సిన వాళ్ళు కొంచెం డైవర్ట్ అయిపోయి ప్రెజెంట్ ఏందంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ గూడా రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే హైదరాబాద్‌లో ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. ఆ యొక్క మీటింగ్ పేరు గూడా నవనిర్మాణ సంకల్ప సభ. అంటే కొత్త నిర్మాణానికి సంకల్పం తీసుకున్నట్టు. అంటే ఎక్కడ? తెలంగాణలో కొత్త నిర్మాణం. ఏం కొత్త నిర్మాణం చేస్తారు తెలంగాణలో అనే విషయం గురించి ఈ యొక్క ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి గూడా కొంత వాళ్ళకేందంటే ఒక ఆందోళన ఉన్నది. దానికి సంబంధించి తెలంగాణకి పవన్ కళ్యాణ్ రావద్దు అని జెప్పేసి ఒక రకంగా మాట్లాడుతా ఉన్నారు. దానికి అనేక రకాల కారణాలు చూపిస్తా ఉన్నారు. ఏ విధంగా? తెలంగాణ ఎప్పుడైతే మనకి సమైక్యాంధ్ర నుంచి విడిపోయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో పోటీ చేసిన టైంలో కొన్ని ప్రచారంలో మాట్లాడుతూ తెలంగాణ మీద కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది నిజం. దాన్ని ఎవరైనా కూడా ఖండించాల్సింది. అవి ఇలాంటి వ్యాఖ్యలు అని చెప్పేసి అంటే ఒకసారి మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళ కన్ను పడితే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు ఎండిపోతాయంట. అంటే ఎంత కోపంతో ఉన్నట్టు? దీనికి అర్థం ఏంటి? తెలంగాణ వాళ్ళు అంత నీచులు, తెలంగాణ వాళ్ళంతా నికృష్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ టైంలో నీకు ఓట్లు కావాలి అక్కడ, ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి నీకు. అంటే తెలంగాణ అప్పుడు విడిపోయింది కాబట్టి తెలంగాణ నుంచి తెలంగాణ విమర్శించాలి కాబట్టి అనేక రకాలుగా విమర్శించవచ్చు. నిజంగానే నువ్వు ఒక నీతిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అయితే విమర్శించకుండా కూడా నువ్వు చేయవచ్చు. ఎందుకంటే తెలంగాణ చాలా విధంగా నష్టపోయింది కాబట్టి వాళ్ళకి విసుగొచ్చి వాళ్ళు విడిపోయారు. మన ఆంధ్ర కూడా మనకు విడిపోయింది. సో మన ఆంధ్ర మనం డెవలప్ చేసుకుందాం, మనకు కూడా మంచి అవకాశం చెప్పి కూడా నువ్వు ఆ విధంగా కూడా ప్రచారం చేసుకోవచ్చు. కానీ చేయలే. ఆ విధంగా ప్రచారం కాకుండా తెలంగాణ మీద నువ్వు ఉన్నటువంటి అక్కసు మొత్తం కూడా కక్కినావు. తెలంగాణ వచ్చిన తర్వాతకి తెలంగాణ ఆంధ్ర నుంచి డివైడ్ అయిపోయిన తర్వాతకి 11 రోజులు, దాదాపు 10-11 రోజుల వరకు నేను అన్నం, నిద్ర, ఆహారాలు కూడా తీసుకోలేదు. నాకు అసలు నిద్ర పట్టలేని చెప్పినావు. సో దాని గురించి అని చెప్పేసి మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు సో ఒకరిద్దరు ముందుకొచ్చి మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడితే ఏంటంటే తెలంగాణలో అడుగు పెట్టనీయం, తెలంగాణ మీద నీకు ఎటువంటి గౌరవం లేదు, ఎటువంటి హక్కు లేదు, తెలంగాణ మీద నువ్వు అక్కసు వెళ్ళగక్కినవు, తెలంగాణలో యొక్క కళ్ళు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఎండిపోతాయని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు వచ్చి ఏదో నవనిర్మాణం అని చెప్పేసి ఒక సభ పెడితే ఇది మేము ఒప్పుకోము. అది కూడా జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడ వచ్చి ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా ఒక రకమైనటువంటి ఒక అలజడి సృష్టించాలని చెప్పేసి చేసే ప్రయత్నం అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారు. కరెక్ట్. మన వాళ్ళు చెప్పేది తెలంగాణకి ఎవరైనా రావచ్చు, పోవచ్చు, వేరే స్టేట్ వాళ్ళతో కూడా సత్సంబంధం ఉండాలి. సో వేరే స్టేట్ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులతోని మన తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక మంత్రులతోని, ముఖ్యమంత్రులతోని, ఎమ్మెల్యేతోని మన వాళ్ళు మంచి సంబంధాలు పెంచుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా కూర్చొని పరిష్కరించుకోవాలి. ఆ విధంగా ఉండాలి. రాజకీయంగా మీరు విమర్శించండి, కానీ తెలంగాణకి పవన్ కళ్యాణ్ రావద్దనేటువంటి హక్కు మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. ఒక భారతీయునిగా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఎప్పుడైనా తను వెళ్ళొచ్చు. కాకపోతే రాజకీయ పరంగా తను ఒక రాజకీయ నాయకుడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి తను చేసినటువంటి వ్యాఖ్యలని మనం ఖండించాల్సిందే. ఒకవేళ తప్పుగా మాట్లాడితే కంపల్సరీ తాను కూడా క్షమాపణ చెప్పాల్సిందే. దీని గురించి, ఈ మీటింగ్ గురించి మన తెలంగాణ నాయకులు ఎందుకు భయం అని చెప్పేసి అంటే సో అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇండైరెక్ట్గా ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ఏంటంటే బీజేపీ అండర్లో వర్క్ చేస్తామని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అలా డౌట్ ఏం లేదు. సో మేబీ పవర్లో ఉన్నది మనకి టీడీపీ కావచ్చు, కాకపోతే సెంట్రల్ నుంచి వాళ్ళకి హెల్ప్ ఉంది. జనసేన కూడా మనకి ఏంటంటే బీజేపీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి ఒక కోణంలో చూసినట్లయితే బీజేపీ పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా కలిసే ఉంటాయి. సో ఫ్యూచర్లో టీడీపీ విడిపోయినా కూడా జనసేన విడిపోయే అవకాశం చాలా తక్కువ. మోదీ గారికి ఉన్న పవన్ కళ్యాణ్ సంబంధం అటువంటిది. సో వాళ్ళిద్దరి యొక్క భావజాలాలు సేమ్ ఉంటాయి. సో దేశం గురించి పాటుపడేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి మేబీ ఫ్యూచర్లో ఇంకా రిలేషన్షిప్ కంటిన్యూ కావచ్చు. ఇక్కడ తెలంగాణలో పెట్టబోయేటువంటి మీటింగ్ గురించి కూడా వాళ్ళ యొక్క ఆందోళన ఏంది మన తెలంగాణ మంత్రులు అని చెప్పేసి అంటే ఈడికి వచ్చిన తర్వాతకి ఖచ్చితంగా మీటింగ్లో బీజేపీకి సపోర్ట్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చు, ఇంపాక్ట్ పడవచ్చు, జనసేనను కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి యొక్క డౌట్స్ వల్ల ఏంటంటే మన తెలంగాణ వాదులందరూ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు చూస్తే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు అంత తిట్టిన వాడు తెలంగాణ గడ మీద అడుగు పెట్టి ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సో కంపల్సరీ వాళ్ళకు కూడా దానికి సమాధానం చెప్పి దానికి జవాబు ఇచ్చిన తర్వాతకి మీటింగ్ పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ తిట్టిండు తెలంగాణని, తెలంగాణ వాళ్ళు చూస్తే ఆ విధంగా ఈ విధంగా మాట్లాడని చెప్పేసి అంటే ప్రజెంట్ కాంగ్రెస్ తరఫున గెలిచి తెలంగాణ రూల్ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే టీడీపీ పార్టీకి గొడుగు పడతా ఉన్నాడు.
ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ కంటే కూడా తనకు ఆంధ్ర మీదనే ఎక్కువ ప్రేమ. తెలంగాణ అమరవీరుల కంటే కూడా ఆంధ్రలో ఉన్నటువంటి ఒక సినీ యొక్క నటుల మీదనే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ ప్రేమ. తెలంగాణ ప్రజల కంటే కూడా ఆంధ్ర ప్రజలే ఎక్కువ ప్రేమ సీఎం రేవంత్ రెడ్డి గారికి. అది ఇండైరెక్ట్ గా బయట పడతా ఉంది కదా. మరి దీన్ని ఏం చేద్దాం మరి? పవన్ కళ్యాణ్ విషయం పక్క పెట్టండి. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆంధ్ర మీద నాకు నిలైనటువంటి ప్రేమ ఉన్న అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా అనేక మీటింగ్లలో. మొన్న జరిగినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో కూడా ఆ విధంగా మాట్లాడిండు. ఎవరైనా అడ్డం వస్తే కాలుతో తొక్కి పెడతాం మూసినలో అని చెప్పేసి మాట్లాడిండు. వద్దని చెప్పేసి అంటే బాలసుబ్రహ్మణ్యం గారిని విగ్రహం పెట్టి కూడా అలాగే మాట్లాడిండు. పోలీస్ సెక్యూరిటీ ఇస్తా ఉంటుంది దానికి. తెలంగాణ వాళ్ళకి ఏం చేయట్లేదు కదా. మరి దీని గురించి ఏంటి అంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లలో కావచ్చు, ఇక్కడ ముందు రాబోయేటువంటి రోజులలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయబోతున్నాడా, లేకుంటే బీజేపీతో కలిసి పనిచేయబోతున్నాడా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడతా అని చెప్పేసి అంటే మీరు తెలంగాణ తిట్టిరు వద్దని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి, ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు గన్ను పట్టుకొని బయలుదేరు ఉద్యమకారుల మీదకి. ఇది మర్చిపోదు పొన్నం ప్రభాకర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ వద్దనటువంటి వ్యక్తే. తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి, మన భూములు మన హక్కులు ఈ విధంగా పోరాడినటువంటి వ్యక్తి కాదు కదా తను. తను కూడా తెలంగాణకు వ్యతిరేకంగా గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీద వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? దీనికి కూడా సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారిని. సో చూడాల్సింది రేపు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే ఆ సభలో ఏం చేస్తారు, నవనిర్మాణం అని చెప్పేసి అంటే దేని గురించి, ఒక టైటిల్ దేని గురించి పెట్టని చెప్పేసి మనకి రేపు జరిగేటువంటి మీటింగ్ మనం చూడాలి. సో జరగాలని చెప్పి కోరుకుందాం. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, తెలంగాణలో ఉండిపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా. సో అనేక మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్కి తెలంగాణలో కూడా కంపల్సరీ రావాల్సిందే, మీటింగ్స్ పెట్టాల్సిందే, దాంట్లో ప్రాబ్లమే లేదు. కాకపోతే రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక సభ పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి మన తెలంగాణ మంత్రులందరికీ కూడా ఒక ఆవేదన, ఒక ఆందోళన కూడా ఉంది.